వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సంచలన కామెంట్స్. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో భారీగా అవకతవకలు జరిగాయి. తమ వర్గీయులకు సంబంధించిన ఆసుపత్రులకు నిధులు దోచిపెట్టారు. ఇప్పటికీ 1500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయి. 15వ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారు. దీనిపై ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టాం. మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఇష్టారీతిన వ్యవహరించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ని పరిగణనలోకి తీసుకోలేదు. కేంద్రం మంజూరు చేసిన 17 మెడికల్ కళాశాలలు పునాదులు కూడా దాటలేదు. మొత్తం వీటన్నింటినీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అనేక అవకతవకలు జరిగాయి. ప్రాథమికంగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం గత ప్రభుత్వం వాళ్ళ వంది మాగదులకి సంబంధించిన హాస్పిటల్ని ఎంపానల్మెంట్ చేసి అనేక అవకతవకలు పాల్పడ్డారు. ఎన్హెచ్ఎం నుంచి వచ్చిన నిధుల్ని, 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధుల్ని, అదేవిధంగా కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వచ్చిన నిధులను కూడా దారి మళ్లించారు. వీటిని అన్నింటినీ లోతుగా అధ్యయనం చేసి పరిశీలించి విచారణ జరిపే ప్రయత్నం కూడా చేస్తాం. 1500 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి. అంటే గత ప్రభుత్వానికి పేదల ఆరోగ్యం ప్రాధాన్యత కాదు, వారికి సంబంధించిన హాస్పిటళ్లకు దోచి పెట్టడమే ప్రాధాన్యత అనేది ఈ అర్థమవుతోంది. వీటి మీద ఖచ్చితంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ పరిగణలోకి తీసుకోకుండా ఆర్భాటంగా ప్రయత్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే చాలా వరకు పునాదుల రూపంలో మిగిలిపోయాయి. వాటినన్నింటినీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా